హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ స్నాక్స్ ఐటమ్ వచ్చేసి క్యాలీఫ్లవర్తో పకోడీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పకోడీ. క్యాలీఫ్లవర్తో ఎప్పుడు చేసే కర్రీ కాకుండా ఇలా ఒకసారి పకోడీ కూడా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్టీగా ఉండడమే కాకుండా క్రిస్పీగా, అలాగే తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, క్యాలీఫ్లవర్ తోటి ఇవాళ మనం పకోడీ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు వీటికి ఉండే ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా చేత్తో చుంచి వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఫ్లవర్ని చేత్తో చుంచి వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ ఫ్లవర్ని చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా చుంచి వేసుకోవాలి. ఇలా ఇంకోటి చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే పిండి బాగా పట్టడమే కాకుండా లోపల కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా మీకు నచ్చిన సైజులో ఎలా అయినా తీసేసుకోండి. ఇలానే అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలానే అన్నిటినీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్తో 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్తో వాష్ చేసుకోవడం వలన వీటికి ఉండే డస్ట్ పార్టికల్స్ మొత్తం పోతాయి. ఇలా వాటర్తో వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1 కప్ శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే వేసుకొని అవసరం లేదు, ఆప్షనల్ అండి ఇది. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన ఏంటంటే చాలా గుల్లగా వస్తాయండి పకోడీ కూడా, అందుకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం అండి. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కలర్ కోసం అండి పసుపు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే సరిపడా సాల్ట్. వీటితో పాటు మనకు సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి మనం ముందుగా
కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. కొంతమంది ఇలా సింగిల్గా కూడా వేసుకుంటారండి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పిండి పిండిగా వస్తాయండి. ఇలా వేసుకోవడం వలన ఏమవుతుందంటే గుల్ల గుల్లగా అలాగే పిండి పిండిగా ఉండకుండా చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటాయి. లోపల కూడా మొత్తం ఉడికిపోతుంది పిండి కూడా. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదండి. నేను మాత్రం వేసుకుంటాను, ఎందుకంటే ఇలా వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీ. అలాగే పిల్లలు ఆకుకూరలు ఇష్టంగా తినరు కదా అండి, ఇలా వేసుకోవడం వలన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా చేతితో చుంచి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా పిండి తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే లోపల పిండి పిండి లేకుండా మొత్తం ఉడకడానికి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలరు. చూడండి ఎంత గుల్ల. చూడండి లోపల కూడా ఉడికిపోయాయి, ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. చూడండి లోపల మొత్తం ఉడికిపోయాయి. ఇంతే అండి, ఇలానే మొత్తం పిండిని అన్ని పకోడీలో చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయింది. మీరు కూడా ఈ పకోడీలను మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.